ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ సాధనలో భాగంగా కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15న నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న కామారెడ్డి పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ ఆక్రోశ సభ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజు కామారెడ్డి పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఆక్రోశ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఈశ్వరయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనన్నారు. ఎన్నికల సమయంలో కామారెడ్డి కేంద్రంగా కర్ణాటక సీఎంతో ప్రకటన చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 23% నుండి 42% పెంచుతామని, విద్య ఉద్యోగాలలో 42% ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ఏడాదికి 20,000 కోట్లు ఖర్చు చేస్తామని, ఒక్కో మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నవోదయ స్థాయిలో విద్య అందిస్తామని చెప్పారు. జిల్లాకు ఒక బీసీ కళాశాల ఏర్పాటు చేస్తామని, కుల వృత్తులు కుల సంఘాలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు.